నమస్తే, నేను సంజన. అప్డేట్స్ చూస్తే తెలంగాణ తొలిదశ పంచాయతీ ఎన్నికలకు భారీగా నామినేషన్లు దాఖలవుతున్నాయి. ఇప్పటి వరకు సర్పంచ్ పదవులకు 8,198 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. వార్డులకు ఇప్పటి వరకు 11,502 నామినేషన్లు దాఖలయ్యాయి. నేటితో ముగియనున్న తొలి విడత నామినేషన్ల గడువు ముగియనుండటంతో ఇవాళ భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. ఇక ఈ నెల 20 ప్రారంభమైన నామినేషన్లకు తొలి దశలో భారీగానే నామినేషన్లు దాఖలయ్యాయి. తొలి దశ ఎన్నికలు 189 మండలాల్లోని 4,236 సర్పంచ్ స్థానాలకు 37,440 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. రేపు నామినేషన్ల స్క్రూటినీ చేపడతారు. ఇక డిసెంబర్ 1న అభ్యంతరాలను స్వీకరిస్తారు, 2న పరిష్కరిస్తారు. 3వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియనుంది. ఇక 3వ తేదీ అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేస్తారు. డిసెంబర్ 11న పోలింగ్ జరగనుంది. అదే రోజు ఉప సర్పంచ్ ఎన్నికతో పాటు ఎన్నికల ఫలితాలను కూడా వెల్లడించనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తే. రాజ్ కుమార్, చెప్పండి. ఇక తెలంగాణ తొలిదశ పంచాయతీ ఎన్నికలకు భారీగా నామినేషన్లు దాఖలవుతున్నట్టు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి మీ దగ్గర తాజా అప్డేట్స్ ఏంటి? సంజన, ఇప్పటి వరకు ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే లోకల్ బాడీ ఎలక్షన్లకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ అంటే 3 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్న వేళ ఇప్పుడు మొదటి దశ ఎన్నికలకు మాత్రం భారీగా కూడా నామినేషన్ల పర్వం కొనసాగుతా ఉంది. 27 నుంచి ఈ నెల 27 నుంచి కూడా నామినేషన్లు స్వీకరణ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే సర్పంచ్ పదవులకు గాను కూడా 8,198 నామినేషన్లు వచ్చాయని కూడా ఎన్నికల సంఘం చెప్పడం జరిగింది. అదే వార్డులకు 11,500 నామినేషన్లు కూడా దాఖలు అవ్వడం జరిగింది. అంటే ఇంత పెద్ద మొత్తంలో అంటే గ్రామాల్లో సమరం మాత్రం ఒకసారిగా వేడెక్కింది రాజకీయం. ఎందుకంటే అక్కడ పార్టీ గుర్తులపై నిలబడకుండా సొంతంగా ఇమేజ్ తో గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ అన్నిటిపై కూడా అంటే ఎక్కడ కూడా చాలా చోట్ల కూడా ఏకగ్రీవాలు కూడా జరగడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఎక్కడికెక్కడ కూడా అంటే దాదాపు తెలంగాణ తొలి దశ పంచాయతీ ఎన్నికలు దాదాపు ఏదైతే సమయం 10 రోజులే ఉంది. 11వ తేదీన మొదటి దశ ఎన్నికలు నిర్వహిస్తున్న వేళ ఈ రోజుతో నామినేషన్ల ప్రక్రియ కూడా మొత్తం కూడా గడువు ముగియనున్న నేపథ్యంలో ఈ రోజు కూడా ఇంకా భారీగా కూడా నామినేషన్లు వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తా ఉంది. దాదాపు ఈ యొక్క తొలి దశ ఎన్నికలకు సంబంధించినటువంటి 189 మండలాల్లో దాదాపు 4,236 సర్పంచ్ స్థానాలకు గాను ఎన్నికలు జరగనున్నాయి. అదేవిధంగా వార్డు సభ్యులు కూడా 37,446 వార్డులకు ఎన్నికలు జరగనున్న వేళ అన్ని ఏర్పాట్లు అంటే గ్రామాల్లో సంబంధించినటువంటి అన్ని అధికారులు మాత్రం ఎన్నికల సంఘం మాత్రం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. దీనికి నామినేషన్ల ప్రక్రియ ఈ రోజు గడువుతో ముగియనున్న నేపథ్యంలో తర్వాత ఉపసంహరణ కూడా ఉంటుంది కాబట్టి గ్రామాలలో ఎక్కువ కూడా ఉపసంహరణ చాలా తక్కువగా ఉంటుంది, పోటీ ఎక్కువ స్థాయిలో ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఓటరు ఓటు ఏదైతే వేసే విధంగా కూడా అక్కడ స్థానికంగా కూడా తీసుకొస్తారు కాబట్టి దానికి అనుగుణంగానే పెద్ద ఎత్తున కూడా తమ అభ్యర్థి గెలవాలని కూడా ఇప్పటికే కాంగ్రెస్ మాత్రం జూబ్లీ హిల్స్ సంబంధించినటువంటి దాంట్లో గెలవడం ఇప్పుడు దానికి సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థులను ఎక్కువ గెలిపించుకోవాలని జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు అందరికీ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఎలక్షన్లకు సంబంధించినటువంటి దాంట్లో మాత్రం ఈ ఒక చివరి తేదీ అంటే ఈ రోజు నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది. దాంతో పాటు 3వ తేదీ వరకు తుది జాబితా కూడా విడుదల చేస్తారు. అంటే ఎంతమంది బరిలో ఉంటారు, ఎంతమంది ఉపసంహరణ చేసుకుంటారు అన్న దానిపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి మాత్రం స్థానిక ఎన్నికలలో మాత్రం ఎక్కువ స్థాయిలో ఎక్కువ సంఖ్యలో కూడా నామినేషన్లు దాఖలవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజకుమార్, ఈ రోజు చివరి తేదీ కావడంతో నామినేషన్లు ఇంకా భారీగా దాఖలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయా? భారీ, ఎందుకంటే చివరి రోజు ఇంకా ఎక్కువ అంటే దాదాపు నిన్నటి వరకు కూడా నిన్న వేరే శుక్రవారంతో అందరూ కూడా చాలా అంటే మంచి డేగా కూడా చెప్పి ఎక్కువ మంది కూడా దాఖలు చేస్తారు. కాబట్టి గ్రామాలలో ఇంకా కొన్ని అంటే ఏదైతే విలేజ్ లో ఉన్నటువంటి పన్నులు కట్టిన తర్వాతనే రసీదులు ఉన్న తర్వాతనే నామినేషన్లు వేయాలి, కొత్త బ్యాంక్ అకౌంట్ తీయాలి సర్పంచ్ అభ్యర్థులను కూడా ఎన్నికల సంఘం కొన్ని నిబంధనలు పెట్టిన నేపథ్యంలో
వాటన్నిటి అనుగుణంగానే అంటే కొంచెం అక్కడ ఉన్నటువంటి ఎక్కడ కూడా డిలే కాకుండా తక్కువ సమయం ఒక్కసారి మొదటి దశ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం తక్కువ సమయం ఉండడంతో కూడా ఇప్పుడు అక్కడ స్థానికంగా కొంచెం మంది ఇబ్బందులు పడుతున్నటువంటి కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే వారు ఏదైతే ఎన్నికల నిబంధనలకు సంబంధించి కొత్త బ్యాంక్ అకౌంట్ తీయాలి, లేదు అంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే పన్నులు కట్టాలి, దానికి సంబంధించి క్లియరెన్స్ కూడా గ్రామ పంచాయతీ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నిటి నేపథ్యంలో ఇవన్నీ నిన్నటి వరకు కూడా వచ్చినటువంటి దానికంటే ఈ రోజు మరికొన్ని వచ్చే నామినేషన్లు అవకాశం ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. రాగల 24 గంటల్లో